మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ ఆమదాలపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించి లిఫ్టుల దగ్గర నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు కూడాను గతంలో నేను నా ద్వారా ఉన్నటువంటి సభ్యులు చేయించాం. ఏ చిన్న కార్యక్రమం వచ్చినప్పుడు కూడాను, ఏ చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను నిజాంపట్నంలో నేను అందుబాటులో ఉంటే నేను, లేదంటే హర్నాథ్ అందుబాటులో ఉంటే హర్నాథ్, లేకపోతే వాసునో మర్కసీనో నరనాగేశ్వరరావు ఎవరో అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మీ అందరూ కూడా లబ్ధి పొంది సాయం కోరేటువంటి పరిస్థితులు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. జగనన్న కరుణాకటాక్షాలతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఆయన ద్వారా 4 రూపాయలు లబ్ధి పొంది మరలా జగన్మోహన్ రెడ్డి గారే రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. స్వర్గీయ పందరపోయిన వెంకయ్య గారి దగ్గర నుంచి కూడా ఈ పంచాయతీ రాజకీయంగా ఎప్పుడు కూడాను మాకు అండదండలుగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినా జరిగినప్పుడు కూడాను మెజారిటీగా ఈ పంచాయతీ ఎప్పుడు కూడాను మాకు అండదండలుగా ఉంటున్న పరిస్థితులు. గతంలో ఎప్పుడు ఎన్నికలకు సంబంధించి శాసనసభ అంటే నేను పోటీ చేస్తూ జరిగేది. నేను ఇవాళ ఢిల్లీకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ రావాలంటే సాధ్యపడదు.